ఉదయకాలపు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మైడల కృపచూపుతున్న మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే మనుషుల నుండి మమ్మను రక్షించినారు. దేవా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదం నుండి రక్షించినారు. దేవా, కాపాడినారు తండ్రి. అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడినారు. ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి సజీవుడమైన మిమ్ములను సజీవులంగా చేరి స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. అయ్యా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయా దాక్షిణ్య పూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనుపాప వలె మమ్మను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యము నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రాకపోకల యందు నిరంతరము నన్ను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును నా నోట ఉంచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అతిక్రమములకు పరిహారం కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీ పర్ణశాలలో నన్ను దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషుల కపటోపాయములు అంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేరదీయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కీడు చెయ్యజూచు వారిని సిగ్గుపరచువాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకునందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోదన ధ్వని వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని మార్పు చెందని దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదియు అంతమునయ్యున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్ఫా ఒమేగా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ప్రేమించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను విడువనివాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దీనుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పెంటకుప్ప నుండి బీదలను పైకెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవకుల ప్రాణమును విమోచించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మను స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టంలో, వారి బాధలో, ఆపదలు, ఆటంకాలలో మీ వైపు చూస్తూ వచ్చారు. మీ మీదనే ఆధారపడ్డారు, మీకే మొరపెట్టినారు. కాబట్టి ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శత్రువుల నుండి మీరు వారిని విడిపించినారు, హెచ్చించినారు, గొప్ప చేశారు. దేవా, వారి స్థితినంతటిని మీరు ఎంతగానో ఆశీర్వదించారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈనాడు మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్థితిని కూడా మీరు మార్చండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శత్రువుల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను హెచ్చించండి దేవా, అత్యధికంగా ఆశీర్వదించండి ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. మేము బలముంది మీ కొరకు గొప్ప కార్యములు చేసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి. అయ్యా, ఈనాడు మేము అన్నిటికంటే ముఖ్యంగా మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికే వారిమిగా మమ్మను మీరు దీవించండి. తద్వారా మా అక్కరలు, మా కొరతలు, మా అవసరతలు, చింతలు, భారాల నుండి విడుదల పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండండి దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణం అంతటిలో కూడా మీరు మాకు తోడయ్యుండి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినము
దినమున ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి మమ్ములందరినీ కాపాడండి దేవా. ఈనాడు మేము ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం దయచేయండి దేవా. ఈ దినమంతటిలో మా చూపుల ద్వారా, మా మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా మీ దృష్టికి పాపం చెయ్యకుండా మమ్మను మేము సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. ఎల్లప్పుడూ మీకు ఉపయోగకరమైన పాత్రలుగా, నమ్మకమైన వారమిగా ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. అయ్యా, ఈనాడు ఉద్యోగాల కొరకు బిడ్డలు దూర ప్రాంతంలో ఉండి కుటుంబానికి దూరంగా ఉంటూ ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. వారు ఆశించిన కంపెనీలలో జాబులు పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా, భయపడకుండా సరియైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అధికారులకు కూడా బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా. మంచి ఉద్యోగం ఇచ్చేవారిగా సిద్ధపరచండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని దయచేయండి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీరే వారికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మీరే వారికి తోడై ఉండండి దేవా. గొప్ప సహాయాన్ని అందించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము ఏదైనా పొందుకోవాలంటే మా జ్ఞానం ఏమాత్రం సరిపోదు ప్రవ్వా. దయచేసి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని మా అందరికీ ధారాళముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్తము మా జీవితంలో మేలు చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమున సహోదరి సహోదరులు వారి ఉద్యోగాల కొరకు వెళ్తుండగా మీరెవరికి తోడై ఉండండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి నాయన. ఉద్యోగ స్థలంలో అధికారుల దృష్టికి నమ్మకంగా ఉంటూ చక్కగా పనులు చేసుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు ఆశించినవి మీ ద్వారా పొందుకున్నట్టుకు మీరే కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడినా ఉద్యోగంలో మరి శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, బిడ్డల కష్టానికి తగినట్లుగా ప్రతి నెల శాలరీస్ పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. మీరే క్రమక్రమంగా బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి తండ్రి. కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయకులను దయచేయండి ప్రవ్వా. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న బిడ్డలను మీరు వారికి అనుగ్రహించండి దేవా. ఈనాడు వివాహ విషయంలో యవ్వనస్తులు తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ వాక్యాన్ని చదివి వాగ్దానం తీసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కరలు, అవసరతలు, బిడ్డల కొరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా. తోడుగా ఉండండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా. ఈరోజు అలాంటి బిడ్డలను మీరు కనికరించండి దేవా.
వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే అభివృద్ధిని దయచేయండి ప్రవ్వా. బిడ్డల చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలు క్రమక్రమంగా అభివృద్ధి పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి విడుదలను అనుగ్రహించండి దేవా. ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించండి. అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు మీరు సహాయం చేయండి. నూతనంగా భార్యాభర్తలుగా జతపరచబడుతున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని, ప్రార్థనా జీవితాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సంతానం కొరకు ఎదురుచూస్తున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు కుమార్తెలు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడలా నెరవేర్చండి దేవా. ఈనాడు సంతానం లేదని బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు. స్వంత వారే నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. అయ్యా, శారాని జ్ఞాపకం చేసుకున్నారు, ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్నారు, హన్నాని, రిబ్కాని జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన సంతానాన్ని ఇచ్చారు. ఈనాడు నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. వారి నిందలను, అవమానాలను దూరపరచండి దేవా. బిడ్డలు ఆశించిన రీతిగా చక్కని కుమారులను, కుమార్తెలను అనుగ్రహించి మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయండి దేవా. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఎదురవ్వకుండా బిడ్డల ఎడల అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. తండ్రి, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి. అయ్యా, అబార్షణైన బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి దేవా. మరలా నీ బిడ్డలకు శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించి వారి సంతోషాన్ని సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుచున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలనిచ్చి ఆశీర్వదించండి దేవా. ఎంతో మంది చేతిలో డబ్బులు లేక ఇండ్లు కట్టాలని లోన్స్కి అప్లై చేసి ఆశతో ఎదురుచూస్తుండగా లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయండి. బ్యాంకు వారికి మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వ్యాపారాల కొరకు, వాహనాల కొరకు, ఇతర అవసరతల కొరకు లోన్స్ కోసం అప్లై చేసిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో, జబ్బులతో బాధపడుచున్నారు. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు తండ్రి. ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక, సహాయం చేసేవారు కానరేక ఎంతో కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన వారి బాధను మీరు తీర్చండి దేవా. మీ గాయపడిన హస్తాలతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. అలాగే ప్రవ్వా, ఈ దినమున హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ సంపూర్ణంగా తాకండి దేవా. గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే వారిగా బిడ్డలందరినీ సిద్ధపరచండి దేవా. తండ్రి, ఈనాడు ఎంతో మంది బిడ్డలు బలహీనంగా, శక్తిని కోల్పోయి ఉంటున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా ఈ సమయాన బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ
బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సొంత వారే బంధువులే శత్రులుగా మారుతున్నారు. ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు. మీరే వారి మనసులను మార్చండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓల్డేజ్లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. నాయన, వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. మీరే వారిని ఆదరించండి దేవా. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు బానిసలుగా బ్రతుకుతున్నారు. చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు. అయ్యా, అట్లాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది విడుదల లేక వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. దేవా, ఈరోజు నీ బిడ్డలైన వారందరినీ మీరు దర్శించండి దేవా. దృష్టించండి ప్రవ్వా. వారి మనోనేత్రాలను వెలిగించండి దేవా. పాపాన్ని అసహించుకునే హృదయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి. మీకు సాక్షిగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరు వారిని మార్చండి దేవా. ప్రతి బిడ్డ కూడా పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు పొందుకొనుటకు సహాయం దయచేయండి. వాక్యం ద్వారా వారిని వారు సరిచేసుకొని మీ అందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది భార్యాభర్తలు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు. కోపాలతో, కక్షలతో, కలహాలతో, మనస్పర్ధలతో జీవిస్తున్నారు. అయ్యా, ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు దేవా. విడిపోవడానికి సిద్ధంగా ఉంటున్నారు దేవా. అలాంటి భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో శాంతి, సంతోషం, సమాధానం లేక జీవిస్తున్నారు దేవా. అయ్యా, మీరే వారి మనసులను మార్చండి దేవా. ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. కుటుంబంలో శాంతి, సమాధానం అనుగ్రహించండి దేవా. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన భార్యాభర్తలను, విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను, రక్త సంబంధికులను, సంఘస్థులను మీరే మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుమారులు, కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి. తల్లిదండ్రులకు అవిధేయులుగా, విరోధులుగా, దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మీరు మార్చండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈనాడు చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ఆట స్థలాలకు, స్కూల్స్కి, ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి. దుష్టుడు బిడ్డలను ముట్టకుండా మీరు కాపాడండి. మా బిడ్డలందరూ వయస్సునందును, బుద్ధి అందును, తెలివి అందును, జ్ఞానమందును, మనుషుని దయలో, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేక సమస్యలను బట్టి అప్పుల పాలై వాటి వడ్డీలు ఎక్కువవుతున్నాయని, అసలు వడ్డీలు తీర్చుకోలేక ఎంతో నలిగిపోతున్నామని బిడ్డలు బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంవత్సరాలు గడిచిపోతున్నాయని కన్నీరు కారుస్తుండగా అట్టి వారి ఎడల మీరు గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, విధవరాళ్ళు కూడా వారికైనా అప్పులు తీర్చుకోలేకపోతున్నారు దేవా. అయ్యా, బీదవారు కూడా వారి అప్పులు తీర్చుకోలేని స్థితిలో ఉంటున్నారు. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారి బాధలను మీరు తీర్చండి దేవా. అప్పులు తీర్చే మార్గాన్ని మీరే బిడ్డలకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రవ్వా, ఈనాడు బిడ్డలు చెయ్యడానికి ఎలాంటి పని లేక, అద్దె కట్టుకోలేక, పిల్లల్ని చదివించలేక, కుటుంబాన్ని పోషించలేక, సరైన ఆహారం లేక ఆర్థికంగా బాధపడుతున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. మీరే వారికి చేయడానికి చక్కటి పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పనులలో క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇదే నాకు చివరి అవకాశం, ఈసారి నేను ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోతే, జాబులో సెలెక్ట్ కాకపోతే ఇక నాకు ఉద్యోగం రాదు, ఏజ్ లిమిట్ అయిపోతుంది అని బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి ఏజ్ లిమిట్ కంప్లీట్ అవ్వకముందే శ్రేష్టమైన జాబును పొందుకొనుటకు సహాయం దయచేయండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు డిగ్రీలు చేస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు. కానీ ప్రవ్వా, ఉద్యోగం లేని వారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, దయచేసి అట్టి బిడ్డల ఎడల మీరే ఈ దినమున అద్భుతాన్ని చెయ్యండి దేవా. బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింప
బాధింపబడుతున్న వ్యాధిగ్రస్తులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని, దుష్ట శక్తుల ప్రభావంతో బాధింపబడుచున్న వారిని, సాతాను శోధనలతోటి కృంగిపోతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. ప్రతి బాధ నుండి, వ్యాధి నుండి బిడ్డలందరికీ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు క్యాన్సర్ వ్యాధులను బట్టి మరణిస్తున్నారు దేవా. అయ్యా, అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతోమంది రకరకాల క్యాన్సర్ వ్యాధులతోటి బాధపడుచుండగా అట్టి బిడ్డల్ని మీరు ముట్టండి దేవా. బిడ్డలు తీసుకుంటున్న ప్రతి మెడిసిన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అందులో మీ జీవాన్ని నింపండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని, ఆ యొక్క వ్యాధిని జయించే వారిగా సిద్ధపరచమని మీకే మొరపెడుతున్నాము తండ్రి. దేవా, ఈనాడు నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని, దుష్ట శక్తుల ప్రభావంతో బాధింపబడుచున్న వారిని, సాతాను శోధనలతో కృంగిపోతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. ప్రతి వ్యాధి బాధ నుండి బిడ్డలందరికీ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు డాక్టర్స్కే అర్థం కాని వ్యాధులున్నాయి, నయం చెయ్యలేని రోగాలున్నాయి, ఎన్ని మందులు మింగినా స్వస్థత రాని జబ్బులున్నాయి, ఎన్నో సంవత్సరాలుగా నయం కాని చర్మ వ్యాధులతోటి, రకరకాల వ్యాధులతోటి బిడ్డలు ఎంతో బాధను అనుభవిస్తుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ గాయపడిన హస్తాలతో తాకండి దేవా. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భర్త చనిపోయిన భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలతో ఒంటరిగా జీవిస్తుండగా మీ కాపుదల, రక్షణ అనుగ్రహించండి. పిల్లలను పోషించలేక అనేకుల ద్వారా నిందలు, అవమానాలను భరిస్తూ ఒంటరి జీవితాన్ని భరించలేక, ఆదరించే దిక్కు లేక, పోషించేవారు లేక, సహాయం చేసేవారు కానరాక బిడలు ఎంతో బాధపడుతుండగా అట్టి సహోదరులందరికీ మీరే గొప్ప సహాయాన్ని అందించండి దేవా. అయ్యా, భార్య చనిపోయిన భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తల్లిదండ్రులు లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనాథలుగా జీవిస్తున్నారు దేవా. దయచేసి అట్టి వారిని మీరు కనికరించండి దేవా. మీ రెక్కల చాటున భద్రపరచండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, నా సంపాదనంతా వృధా అవుతుందని బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అలాంటి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు కుటుంబంలో ఎన్నో అక్కరలు, అవసరతలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. ఈనాడు వారు కలిగి ఉన్న దానిలో కొంత మీకిచ్చి మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదమును పొందుకునే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది గర్భిణీ స్త్రీలు గర్భం సమయంలో అనేక అనారోగ్యాల పాలవుతున్నారు. దయచేసి అట్టి బిడ్డలందరినీ కూడా మీరు స్వస్థపరచండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతో భయపడేవారిగా ఉంటున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. అలాంటి వారిని కూడా మీరు కనికరించండి. అనారోగ్య స్థితిని బట్టి ధైర్యాన్ని కోల్పోకుండా నాయన మీ మీద భారం వేసి మీకు ప్రార్థించి చక్కగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు ఎంతోమంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు, ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు, అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు, కష్టాల పాలవుతున్నారు, నష్టాలను అనుభవిస్తున్నారు తండ్రి, అపజయాలను ఎదుర్కొంటున్నారు దేవా. అనేకమైన ఇబ్బందులు, ఇరుకుల మధ్య వారి జీవితాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు దేవా. దయచేసి నీ బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్య నుండి, శ్రమ నుండి లేవనెత్తండి. వారి నిందలను, అవమానాలను దూరపరచండి దేవా. వ్యతిరేకతలు, ద్వేషాల నుంచి బిడ్డలు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు ఎలాంటి అక్కరలు, కొరతలు ఉన్నప్పటికీ కూడా మీరే వారికి గొప్ప సహాయం అందించండి. ఈ దినమున మాకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించండి దేవా. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. నిత్యము మిమ్మల్ని వెతికే వారి మీ సన్నిధిని వెతికే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని దేవా. ఎందరైతే ప్రియులు విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, అనేక అంశాల కొరకు మీకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డల మొరలన్నిటినీ కూడా మీరు ఆలకించండి దేవా. వారి ప్రార్థనలకు జవాబును దయచేయండి ప్రభా. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జవాబు
జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. అనేక మోసాల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వారి వారి పనులకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి, చక్కని క్షేమాన్ని దయచేయండి దేవా. ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఫారెన్లో చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరే కాపాడండి దేవా. అయ్యా, ఎక్కడో దూరంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ జీవిస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచెగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఎవరి గురించి నేను ప్రార్థించలేకపోయానో, ఏ విషయం గురించి మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ నీ బిడ్డలందరి ఎడల ఈ దినమున మీరే గొప్ప కార్యములను జరిగించమని, అద్భుత ఆశ్చర్య కార్యములను మీరే చెయ్యమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.